పాపం వీరుడికి తెలియలేదు దీన్ని ఏ వైద్యంతోనూ నయం చేయలేమని. ఏంది వాడిని నయం చేయలేమా? మా నయం చేయడం కుదరదంటమ్మా. కొంచెం నోరు మూసుకోరా. ఈయన చెవిలో ఏ ప్రాబ్లము లేదు. లేదు డాక్టర్, ఒక నా చెవిలో మాట్లాడుతూనే ఉన్నా డాక్టర్. వీరుడు సమయాన్ని వృధా చేస్తున్నాడు. విన్నారా విన్నారా మాట్లాడుతున్నాడు. కొంపదీసి దయ్యం పట్టిందంట. అమ్మా ఊరుకోమా. రే వెళ్ళాల్సింది ఇటురా. వీరుడు చంద్రమతి అందాన్ని తన కనులతో లే చంద్ర ఆస్వాదించాడు. ఇట్టాగే సార్, ఎప్పుడు పైకి చూసే మాట్లాడుతున్నాడు. అడిగితే ఏదో గొంతు వినిపిస్తుంది అంటున్నాడు, కానీ మాకెవరికి వినపట్ల. ఇది ఒక కామన్ కేస్ ఆఫ్ ఆడిటరీ హాలుసినేషన్. మీరు వింటున్నట్టు భ్రమిస్తున్న వాయిస్ నిజానికి అసలు లేనే లేదు. లేదే, నేను వింటున్నానుగా. వినడంలా వింటున్నట్టు భ్రమిస్తున్నారని చెప్తున్నానుగా. మీరు బాగా గమనించి చూడండి. మీకు తెలియని విషయం ఏది కూడా ఆ వాయిస్ చెప్పదు, చెప్పలేదు. దీన్ని నయం చేయగలమా డాక్టర్? పర్లే చేయొచ్చు. టెస్టులు రాసిస్తాను, ముందవి చేయించుకొని రండి. బిల్ రెడీ చేయమంటారా? ఆలోచన చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. నాకు తెలిసిన విషయాన్ని ఆ గొంతు రకరకాలుగా చెప్తోంది చంద్ర. వీరుడికి ఈ విషయం అర్థమైంది. ఏ మైండ్ వాయిస్ అన్నీ మూసుకొని దొబ్బే. అనవసరంగా 5149 నాణ్యాలు ఖర్చు పెట్టాలా అన్న సందిగ్ధం మొదలైంది. సార్ బిల్ సార్. నాకు తెలియని విషయాలు ఆ గొంతు చెప్పదని చెప్పారుగా. బిల్లు చూడడానికి ముందు 5149 రూపాయలని చెప్పిందేంటి? ఎలా చెప్తుంది? బిల్లు చూడకుండా అమౌంట్ ఎలా తెలుస్తుంది? మీరు చూసుంటారు. నిజంగా నాకు చెప్పింది ఆ గొంతే డాక్టర్. సరే, నేను ఇప్పుడు ఈ పేపర్లో ఒక నెంబర్ రాస్తాను. అయితే ఒకసారి ఆ గొంతుని ఆ నెంబర్ ఏంటో కనిపెట్టమని చూద్దాం. చెప్పలేదు. ఎందుకంటే నీకు తెలియందేది కూడా అది చెప్పలేదు. వీరుడిని వెధవని చేయాలనుకున్న ఆ వైద్యుడు గుండు పగిలింది. మూర్తి, తెలుగు తక్కువ ఎదవా, ఎన్నిసార్లు చెప్పాను రాడి ఫ్యాన్ రిపేర్ చేయించమని. విన్నావరా? నా గుండు పగిలింది. ఇది దెయ్యం కాదు, భూతం కాదు, వీరభద్రుడు మీ కొడుకు చెవిలో కొలువై ఉన్నాడు. దండం పెట్టుకో, దండం పెట్టుకో. వీరభద్రయ్య, ఇంకా చాలయ్యా. నువ్విప్పటిదాకా ఈ కుర్రాడి చెవిలో చెప్పింది ఆపోవయ్యా. పోవయ్యా. తమ్ముడు, ఇప్పుడు వినపడుతోందా? ఎలా వినపడుతుందయ్యా? చెవిలో మొత్తం విభూతి చేయలేవుగా, ఇంకెలా వినపడుతుంది? సత్య, నువ్వులే రా, పద వెళ్దాం. పూజ కాలేదురా. ఒకవేళ నేను పోయిన జన్మలో పెద్ద వీరుణ్ణి ఉంటానేమో. ఇది తప్పకుండా ఏదో మానసిక రోగమే. మనం వేరే డాక్టర్ ఒపీనియన్ తీసుకుందాం. ఇది మానసిక రోగం కాదు. నన్ను నువ్వు నమ్మట్లేదు కదా. వీరుడికి యముడు కళ్ళ ముందు కనబడ్డాడు. బండాపు, ఎందుకు? యముడు కళ్ళ ముందు కనిపిస్తాడని చెప్తున్నాడు. నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. బండాపు, చెప్పేది విను. నీకు ఇంకా అర్థం కావట్లేదా? వాడు చెప్పేవన్నీ జరుగుతున్నాయి. దయచేసి బండాపు చంద్ర. నేను బండాపే సీన్ లేదు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అయ్యో, నీ కామెడీగా ఉందా? చెప్పేది విను, బండాపు. నిజంగానే యముడిని కళ్ళ ముందు చూపించాడురా. యముడు అక్కడ లేడు.
ప్రజల్ని కాపాడటానికి ఒక మహాయుద్ధానికి వీరుడు సిద్ధమయ్యాడు. ప్రజల్ని కాపాడటానికి ఒక మహాయుద్ధానికి వీరుడు సిద్ధమయ్యాడు. వాడు నన్ను మహావీరుని చేసి కథ చెప్తున్నాడు చంద్ర. నేను మహావీరునైతే వామ్మో, కథలో ఇతనే నాకేముడా? నేనెందుకు ఇతనితో యుద్ధం చేయాలి ఇప్పుడు? నేను అసలు ఇతను ఎప్పుడు చూడలేదే. రే కథలు అది ఇది అంటూ వీరభద్రుడి సాచాకారం ఇది. జీవితాంతం తపస్సు చేసినా కొందరికి దొరకదు. కళ్ళు పోతాయి, లెంపలేసుకో. ఈ చెత్తను ఎవరే నట్టింట్లో ఎట్టింది? మా అదంతా ఏం కాదమ్మా. ఇలా చూడు, మాంత్రికుడు మంత్రం ఉచ్చరిస్తూ మంత్రదండాన్ని ఊపాడు అని రాసుందా? జరుగుతోందా? అదే విధంగా డాక్టర్ గుండు పగులుతుంది అన్నాడు, ఫ్యాన్ పడింది. ఇప్పుడు కూడా యముని కళ్ళ ముందు చూస్తావన్నాడు, చూపించాడు. మేమిద్దరం బతికి బయటపడొచ్చాం. జరిగిందో లేదో అడుగు. నిజమే ఆంటీ, వాడు చెప్పింది చెప్పినట్టే జరిగింది. అలాంటిదేం జరగదులే. బందర్లంకలో వీరభద్రుడి గుడోటి ఉంది. పెద్ద చెవులున్న మేకని బలిచ్చి భోజనాలు ఎడితే అంతా అదే సర్దుకుంటది. కానీ నువ్వు తినకూడదురా, చెవిలో దేవుడున్నాడుగా. అయ్యో, ఎందుకు మీరెవరు నన్ను అర్థం చేసుకోరు? వాడు చెప్తున్నాడుగా దీన్ని ఎవరు నయం చేయడం కుదరదని. అయితే ఆన్నే వెళ్ళి అడుగు ఎందుకు చెప్తున్నాడు. ఊరికే నస పెడుతున్నాడు. హలో హలో సార్, వింటున్నారా? వినపడుతుంది తమ్ముడు, క్లియర్గా వినపడుతుంది. చెప్పు. ఛై, వెళ్ళు. సార్, మీరు ఎవరో ఏంటో నాకు తెలియదు సార్. నేను ఒట్టి కామిక్ కథల్ని గీసేవాడిని, ఆర్టిస్ట్ని. నేను గీసిన క్యారెక్టర్ నేను అనుకొని నాతో మాట్లాడుతున్నారు సార్. సార్, నాకు ఈ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు సార్. సార్, మీరు కథ చెప్పేటప్పుడల్లా చెవు గుయ్యి అంటుంది సార్. అందుకే ఈ కథ చెప్పడం ఇంతటితో ఆపేద్దాం సార్. ఓకేనా సార్? ఓకేనా? వెళ్ళిపోయారనుకుంటా. చంద్ర, సారీ. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ప్రేమలో మునిగి తేలుతున్న వీరుడికి తెలియదు ప్రజలు తీర్పునిచ్చే లోపు ఆ భవనమే ఉండదని. కథను ముగించడానికి అడ్డదారులు వెతికాడు. కానీ అతడికి తెలియలేదు ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడే అంతమవుతుందని. పడ్డాను, ఇక్కడ దెబ్బ తగిలింది. ఎరా, కావాలని చేసావు కదా? ఇలా కథలు చెప్తూనే ఉన్నాడన్నా. ఈ రోజు కూడా ఆ మినిస్టరే నాకు ఎముడు అన్నాడు. కరెక్ట్గానే చెప్పాడు. ఈ బిల్డింగ్ ఇంత దరిద్రంగా కట్టి చచ్చారుగా. వాడు నీకు మాత్రం ఎముడు కాదు, ఇక్కడున్న అందరికీ ఎముడే. వాడు గనక నా చేతికి చిక్కితే హాలో బ్రిక్ తీసుకొని నెత్తి మీద ఒకటే దెబ్బేస్తా. బుర్ర పగిలి నరాలు బయటకు వస్తే వాటి మీద ప్యాచ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా. వీరుడు అంటే నువ్వన్నా, నీకెనపడి ఉండాల్సిందన్నా ఆ గొంతు. నాకు ఒక గొంతు వినపడుతుంది. ఏమంటున్నావన్నా? డైలీ 9:30 అయ్యేసరికి ఓ గొంతు వినపడుతుంది. ఇంకా 15 మినిట్సే ఉంది, 15 మినిట్సే ఉంది అని చెప్తూనే ఉంటుంది. చేతులు వణుకుతూ ఉంటాయి. అయ్యో, అప్పుడు నువ్వేం చేస్తావు? తర్వాత ఏముంది, ఒక క్వార్టర్ తెచ్చుకొని వేసేస్తా. అప్పుడు ఆ వాయిస్ తగ్గుతుంది. మిక్స్ చేసి ఓ రౌండ్ కొట్టాననుకో, అప్పుడు నాకు అర్థమవుతుంది వాడు మన మంచిగా చెప్తున్నాడని. గుడ్ గైడ్ రా వాడు. మీకు అలా చెప్పాడా? నాకు కథ చెప్తున్నాడన్నా. రే, వాడు ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చెప్తాడురా. నీకంటే ఇప్పుడు వినపడుతోంది, నాకు ఎప్పటి నుంచో వినపడుతోంది.
परदेसी मेरी यारा वादा दीवाना. हेलो माइक टेस्ट. हेलो माइक टेस्ट. ఈ పోస్టర్ నంటిచ్చిన డబ్బులతో 4 ఇళ్ళు బాగు చేయించచ్చురా. కుమారన్నా, ఏంటబ్బా? నేను చాలా భయపడ్డానన్నా, నాకు మాత్రం ఈ ప్రాబ్లం ఉందేమో అని. మీకు కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నాకే ప్రాబ్లం ఉంది? మన ఇద్దరికి వినపడుతుంది కదన్నా ఆ గొంతు. ఏ గొంతు? నీకు ప్యాంట్ వేసుకున్నప్పటి నుంచి వినపడుతుంది కదా. ప్యాంట్ వేసుకున్నప్పటి నుంచా? అన్నా, నేను ఫిక్స్ అయిపోయానన్నా, వాడేం కథ చెప్పినా భయపడకూడదని. నన్ను ఆశీర్వదించన్నా. కిక్కులు ఏం వాగేసానో ఏంటో. నువ్వు బాగుంటావు అబ్బా, పైకిలే. వీరుడు యముడు రాకకి ఎదురు చూస్తున్నాడు. పాపం బాగుండేవాడు, ఎలా అయిపోయాడు. బ్రెయిన్ దెబ్బతిన్నట్టు. త్వరగా అంటించి చావరా. ప్యాచ్ లైటానికి వచ్చాను, పోస్టర్లు అంటించడానికి కాదు. అన్ని అగ్రిమెంట్ లో రాసున్నాయి, మూసుకొని పని చూడు. అగ్రిమెంట్ లో ఉందా? అగ్రిమెంట్ పెట్టుకుని నా రచకాలు చేస్తున్నారా? వీరుడి కోట్లో యముడు అడుగు పెట్టాడు. పతితులార భ్రష్టులార బాధా తత్వ ద్రష్టులార, ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జయసూర్యుని రథచక్రాలు వస్తున్నాయి. నాతో ఒక ప్రతిపక్ష నాయకుడు ఏమన్నాడంటే, ఎవడంటే వాడు 2-3 కోట్లు ఖర్చు పెట్టి అపార్ట్మెంట్ కొంటున్నాడు, అవే వసతులతో మీ ప్రజలకు ఉచితంగా ఇవ్వగలరా అన్నాడు. నేను అడిగేది ఏంటంటే, ఎరా మా ప్రజలు ఇలాంటి సౌకర్యమైన అపార్ట్మెంట్లో ఉండకూడదా అని. నా ప్రాణాలిచ్చైనా సరే నా ప్రజల్ని పై అంతస్తులో ఆనందంగా ఉంచుతానని అన్నాను. ఆ పని చేశానా లేదా? వీరుడు యముడిని ముఖాముఖి చూశాడు. ఇంతటితో ఆపేయట్లేదు. ఇంకో 5 సంవత్సరాల్లో ఇలాంటివే పటిష్టమైనవి 100 ఫ్లాట్లు కట్టబోతున్నాం. నువ్వు కడతావు, ప్యాచ్ వర్కులు నేనేగా చేయాల్సింది. యముడు ముఖాన్ని చీల్చడానికి నిశ్చయించుకున్నాడు. కాల్ తీరా. అయ్యా ఎవరి మీద కాలేస్తారా? కాల్తీ చెప్తులే కదరా. ఎవరా వాడు? జయన్న ఫోటోరా? ఏం చేస్తున్నాడు వీడు? ఏం చేస్తున్నాడు? వీరుడి కోపం చల్లారలేదు. ఏం చేస్తున్నారు అన్న? ఒక్క నిమిషం అన్న, ఇదిగో తీసేస్తా అన్న. యముడు అబద్ధాలు విని రగిలిపోయాడు. ఇష్టానికి మాట్లాడకయ్యా. కట్టించిన వాటిల్లో 1 ఇంచి లోపమున్నా నన్ను చెప్పుతో కొట్టండి. అటులనే చేశాడు వీరుడు. నేను చేయలేదు సార్. నాకేం తెలియదు సార్. నేను చెప్పేది వినండి సార్. నేను చేయలేదు సార్. సంఖ్యలు వీరుడికి కొత్తేమీ కాదు. జనసత్రం నియోజకవర్గం ప్రచార సభలో మాట్లాడుతున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి జయసూర్య మీద చెప్పును విసిరేసిన విప్లవకారుణ్ణి పోలీసులు హుటాహుటిన అరెస్ట్ చేశారు. ప్రజాభవన నిర్మాణంలో నాణ్యత లోపాలు